సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం కాజీపల్లి గ్రామంలో కాలుష్యంపై పోరాట కమిటీ ఏర్పాటు చేశామని గ్రామస్తులు రమాకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా రమాకాంత్ మీడియాతో మాట్లాడుతూ కాలుష్యం నుండి గ్రామాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు పలకాల్సిందిగా కోరారు. పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని కాలుష్య నివారణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఈవో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తామని అన్నారు. కాలుష్య బారి నుండి గ్రామాన్ని కాపాడుకుంటామని, భావితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోరాటం కూడా కొనసాగుతుందని అన్నారు. ఈ పోరాటానికి మద్దతు పలికిన గడ్డపోతారం, అలీనగర్, కిష్టయ్యపల్లి, గండిగూడెం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిశ్రమలతో నేను అవినీతి పాల్పడకుండా ఐక్యతతో మా గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం నేను అంకితం చేస్తాను. ఈ రసాయన పరిశ్రమలతో నేను ప్రత్యేకంగా గాని పరోక్షంగా గాని ప్రమేయం ఉండకుండా రక్షించాలి పిల్లల భవిష్యత్తు రక్షించాలి పిల్లల భవిష్యత్తు బచాओ काजीपल्ली बचाओ हटाओ केमिकल हटाओ केमिकल हटाओ गो बैक కాజీపల్లి ప్రజలు, యువకులు, సోదరమణులు, మాతో పాటు ఈ గడ్డపోతారం, కిష్టయ్యపల్లి, అలీనగర్, గండిగూడెం ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కాలుష్య పోరాటానికి ఇంతమంది యువకులు మాతో సహకరిస్తున్నందుకు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పరచుకున్నాము. కాలుష్య పోరాటానికి వ్యతిరేకంగా రేపటి నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది. మేము గ్రామంలో ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయత్ కార్యాలయం నుంచి ఈ కాలుష్య పోరాటానికి పిలుపునిస్తున్నాను యువకులకు అందరికీ. రేపు అందరికీ ఈవోకి లెటర్ సమర్పిస్తున్నాము. ఈ లెటర్ సమర్పించడం వల్ల ఈవో గ్రామ పంచాయత్ ఆఫీస్ ద్వారా ఈ నోటీసులు వెళ్ళడానికి మేము రేపు పొద్దున ఈవో మీద ఒత్తిడి వేస్తాము. ప్లస్ గవర్నమెంట్కి కూడా, కలెక్టరేట్కి కానీ, మిగతా ఎంఆర్ఓకి కానీ, సంబంధిత శాఖలు కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా రేపే లెటర్ పోతట్టు గ్రామ పంచాయతీ నుంచి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 15 రోజుల్లో చెలో కలెక్టరేట్కి మనం తప్పకుండా పోవాల్సిన అవసరం ఉంది. మా గడ్డపోతారం గ్రామస్తులు, కిష్టయ్యపల్లి ప్రజలు, యువకులు అందరు కూడా ముందుకు వస్తున్నారు. దాదాపు మనం ఒక 1000-2000 మంది చెలో కలెక్టరేట్కి పిలుపునిస్తున్నాము. మనం సంబంధిత పోలీస్ శాఖకు కూడా మనం పర్మిషన్ తీసుకుంటున్నాము. ఇంకా మనకు కళాకారులు, ఉద్యమ యోధులు, మరి విద్యావంతులు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. ఈ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకు సంగారెడ్డికి వచ్చి ఈ మద్దతు ప్రకటిస్తారు. కాబట్టి మనం అందరం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. మనం కాజీపల్లి నుంచి, ఈ గ్రామాల నుంచి కాలుష్యం అరికట్టాలి. మన బాధ్యతగా ఎంతో పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు ఎంతో ముఖ్యం. మనకు పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి. కాబట్టి ఇది మా గ్రామాల సమస్య కాదు, ఇది అందరి సమస్య. ఈ భూగ్రహానికి సంబంధించింది. ఎవరైనా